ఇక వివరాల్లోకి వెళ్తే జగనన్న విద్యా దీవెన పథకం 2023 4వ దఫా కింద కాకినాడ జిల్లాలోని 34,234 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 23,024 కోట్ల రూపాయలు జమ అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 2023 సెప్టెంబర్ నవంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన జిల్లా స్థాయి కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఐఆర్క కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి తదితరులతో పాటు వివిధ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమ చేసిన అనంతరం ఎంపీ వంగ గీత, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు అధికారులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం మెగా చెక్ను విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి బి నారాయణ, బీసీ సంక్షేమ అధికారి ఎన్ రాజేశ్వరి, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ పిటి దొర, వివిధ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు.